ఆడియో మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఫణీంద్ర గారు మాట్లాడండి లోపు. మేడం చెప్పండి మేడం. మేడం ఇది వాస్తవం మేడం. కల్తీ అయితే జరిగింది. ఒక చిన్న రెస్టారెంట్ లోనే కల్తీ జరిగితే రెస్టారెంట్ ని సీజ్ చేస్తున్నారు కదా మేడం, ఫుడ్ అండ్ సేఫ్టీ ప్రొడక్షన్స్ వాళ్ళు. అలాంటిది ఇంత డైరెక్ట్ గా ఇంత నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు? ఇంకా రోజు రోజుకి ఇది ఇలా పొడిగించడం వల్ల స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఆ తీర్థ ప్రసాదాల యొక్క ప్రతిష్ట ప్రత్యేకత ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరికి ఇష్టం సారంగా అది కూటమి ప్రభుత్వం కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, లేదా ఒక భక్తులుగా నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ రేపు ఒక నివేదిక ఇస్తాడు, భక్తులు వెయిట్ చూస్తారు ఇక ఆ నివేదికలో ఏదొచ్చిందా అని. కొన్ని వందల వేల కోట్ల యొక్క ఈ యొక్క ప్రసాదాన్ని ఎంతో భక్తితో ఆఖరికి స్వామివారి ప్రసాదం తీసుకున్నప్పుడు కూడా కాళ్ళకి ఇచ్చేటప్పుడు చెప్పులు తీసిస్తారు, తీసుకున్నప్పుడు చెప్పులు తీసుకుంటారు. ఒక కళ్ళ కత్తుకుని తీసుకున్నటువంటి అంత ప్రత్యేకత ఉన్నటువంటి స్వామివారి ప్రసాదాల్లో ఆ యతములు కల్తీ చేస్తారు, 100% చేస్తారు. అందుకే ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ నాన్నగారు కూడా తిరుమల దేవస్థానం మీద కట్టుబడింది. ఆయన ఎందుకు పనికి రాకుండా పోయారు? ఇదే జగన్మోహన్ రెడ్డి అండ్ కోటి ఏదైతే ఉందో సాక్షాత్తు తిరుమల దేవస్థానం మీద కట్టుబడింది. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ స్వామివారి యొక్క లీలలు, ఆ స్వామివారి యొక్క ఏవైతే ఉన్నాయో మళ్ళీ సేమ్ ఆ యొక్క విధి విధానాల్లో ఈ రోజున లోటుపాటు కనబడుతున్నాయి. ఈ రోజున దిక్కు లేకుండా పోయింది ఆ పార్టీ. ఇంకా మేము ఉన్నాము అని చెప్పేసి ఈ రోజున ఒక చిన్న విషయం మేడం, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణ వస్తే, అంటే రాజకీయంగా మాట్లాడట్లే, అంటే వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఉన్నారు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణ వస్తే ఇమీడియట్ గా ఆయన ఒక 4 రోజులు జైల్లో పెట్టారు. మరి ఈ రోజు ఇంత ప్రూవ్ అయినా కూడా వీళ్ళ ఎవరిని ఎందుకు తీసుకెళ్లట్లేదు? అందులో వైవి సుబ్బారెడ్డి ఎందుకు పేరు లేదు? అంటే వైవి సుబ్బారెడ్డి డ్రైవర్ పేరు ఉంది, కానీ వైవి సుబ్బారెడ్డి డ్రైవర్ వైవి సుబ్బారెడ్డికి తెలియకుండానే పనిచేస్తాడా మేడం? అంత పెద్ద పని చేస్తాడా చెప్పండి? సో ఇది కావాలని చెప్పేసి ఇది ఎందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తుంది? ఎందుకు ఇంత లేట్ చేస్తుంది? ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఎటువంటి కమిటీల అవసరం లేదు. భక్తులు మనోభావాలతో ఆడుకోకూడదు, సాంప్రదాయాలు ఫణీంద్ర గారు ఓకే అండి. అయ్యంగార్ గారు నమస్తే అండి. ముఖ్యంగా తిరుమల తిరుపతి విషయంలో మీరు గతంలో చాలా పెద్ద ఫైట్లే చేశారు. అటు ఫణీంద్ర గారు కానీ, శ్రీనివాసానంద స్వామి కానీ, మీరు కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న పరిస్థితులు పరిణామాల్ని ఎలా గమనిస్తున్నారు? అలాగే ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ రిపోర్ట్ మీద ఒక చిన్న క్లారిటీ మీరు విన్నారో లేదో, ఇది సిబిఐ ఇచ్చిన 5 సభ్యులతో కూడిన ఒక రిపోర్టు. అది సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. సుప్రీంకోర్టు వేసిన సిట్టే ఇది సుప్రీంకోర్టుకి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత దీని బ్రీఫ్స్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఛార్జ్షీట్లో మాయమైన పేర్లు ఏంటి, అసలు ప్రధాన వ్యక్తుల పేర్లు లేకపోవడం ఏంటి, ఇదే గందరగోళం. ఇప్పుడు కొత్త విచారణ కమిషన్ అనేది హోప్ కలిగిస్తుందా భక్తులకి? మీరేమంటారు? నమస్కారం అండి అందరికి. ఇప్పుడు మనకి యాక్చువల్ గా బేసిక్ గా ఆలోచిస్తే ఇది చాలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది సబ్జెక్ట్ అంతా కూడా అర్థం లేకుండా. వాస్తవానికి ఇది రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని విషయం. యాక్చువల్ గా ఎవరైతే ఉన్నారో ఈ ప్రసాదాలకు సంబంధించిన అంశాలను కూడా పూర్వం నుంచి కూడా చాలా వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రసాదానికి అనే దాని మీద చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. యాక్చువల్ గా ఏంటంటే మనకి రాజేంద్ర చోళుడు 1919 సామాన్య సెకండ్ టైంలో కూడా ఈ ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేశారు. అప్పట్లో కూడా శాసనబద్ధంగా మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ప్రసాదాల తయారీకి, దీని మీద పర్యవేక్షణకి, ఆడిట్ కి, ఏదన్నా తప్పులు జరిగితే ఏదో రకమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే దాని మీద చేస్తూ ఆ రోజుల్లో ఎవరైతే ప్రసాదాలు కల్తీ చేశారో వాళ్ళందరూ వంశపారంపర్యంగా ఉండేవాడు. వాళ్ళందరూ కూడా ఆగమశాస్త్రరీత్యా ఉండే పరిచారక వ్యవస్థ. వాళ్ళందరినీ కూడా ఎవరైతే దీంట్లో కల్తీ చేశారో వాళ్ళకి వంశపారంపర్యంగా ఉండే హక్కులను కూడా తొలగించే విధంగా వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళకి పనిష్మెంట్స్ ఇచ్చారు. ఎవరు అయ్యంగార్ గారు ఎవరు ఆ పనిష్మెంట్ ఇస్తుండేవాళ్ళు? రాజేంద్ర చోళుడి కాలంలో మనకి 1919 అండి. ఆ పీరియడ్ మన రికార్డ్స్ మనకి బేసిక్ గా మీకు ఇన్స్క్రిప్షన్ రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు అండి. రాజేంద్ర చోళుడు సమయంలో అప్పట్లో టెంపుల్ సర్వీసెస్ కి, ప్రధానంగా ఆలయాలలో ఉన్న సేవలకి, అట్లాగే అక్కడ ఉన్న ఫుడ్ ఆఫరింగ్స్ ఏవైతే ప్రసాదాల నివేదికలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమంగా చేయడానికి ప్రత్యేకమైన ఆడిట్ వ్యవస్థను అప్పుడే ఏర్పాటు చేశారు. అంత కఠినమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు. ఇంకా చాలా శాసనాల్లో మనకి ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ఎందుకు మనం తలుచుకోవట్లేదు అంటే, మన వాళ్ళు
మార్గదర్శకంగా ఉండే వ్యవహారాలను ఏమిటిని వీళ్ళకి అక్కర్లా. మనకి శాసనాలు కూడా అప్పుడు ఏం చేశారంటే ప్రసాదంలోనూ దీపాలకి కూడా